తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పసిగుడ్డు కిడ్నీలో సమస్య మొదలైంది. బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య మరింత పెద్దదైంది. తనకే తెలియని ఆ నొప్పిని తట్టుకోలేక తమ పసిగుడ్డు ఏడుస్తూనే ఉంటే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చెర గ్రామానికి చెందిన పూజిత ప్రవీణ్ దంపతులు తమ బాబును ఎన్నో ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఎక్కడెక్కడో చూపించారు. చివరకు తమకు తెలిసిన వారి ద్వారా నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్లో గల స్వప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ బాబు కిడ్నీ మూత్రనాళం మధ్యలో పీయూజే వద్ద వాపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు లీలా కుమార్, జనరల్ సర్జన్ నాళం శశికాంత్, కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స నిపుణులు మల్లేష్ కలిసి ఈ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స తరువాత ఆ చిన్నారి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాపు తగ్గుతుంది అని చెప్పారు, లేకపోతే చిన్న సర్జరీ చేయాలి అన్నారు. అయితే తగ్గలేదు మా బాబుకి. హైదరాబాద్ దాకా ఆపరేషన్ కోసం వెళ్ళొచ్చాం. మన స్వప్న హాస్పిటల్లో యూరాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జరీ సార్ వాళ్ళు ఉన్నారు, అవైలబుల్ ఉంది అన్నారు. ఇక్కడనే ఆపరేషన్ అయింది మా బాబుకి. 3 months బాబుకి ఆరోగ్యశ్రీ వల్ల ఇప్పుడు మా బాబు సేఫ్ ఉన్నాడు. బేబీ ఆఫ్ పూజిత 3 months బేబీ మన హాస్పిటల్ కి ఒక వారం రోజుల కిందట వాళ్ళ మదర్ ఏంటంటే కడుపు నొప్పి అని తీసుకొని వచ్చింది. అయితే ఆ పాపకి అన్ని స్కానింగ్ కానీ ఇవన్నీ చేస్తే ఈ కిడ్నీలో వాపు అని ఇచ్చారండి. కిడ్నీ నుంచి మనకు మూత్రం కిందికి యూరిటర్ అనే ఒక పైప్ ద్వారా కిందికి వచ్చి అది మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వెళ్తుంది. ఆ కిడ్నీ నుంచి యూరిటర్ కనెక్షన్ లో వాపు వచ్చింది. దాన్ని పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే పెల్వి యూరిటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అని చెప్తాం. అయితే ఈ కండిషన్ అనేది ఆమెకు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఉంది ఆ బాబుకు. అయితే పుట్టిన తర్వాత ఇప్పుడు కొందరికి ఆ వాపు తగ్గుతుంది, కొందరికి తగ్గదు. ఆ తగ్గని వాళ్ళకి మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంత చిన్న పిల్లలకు మనం ఆపరేషన్ అనేది చాలా చేసినాము. ఈ ఆపరేషన్ సక్సెస్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 నెలల పాపకు మనకు మత్తు కూడా రిస్క్ ఉంటుంది. మళ్ళా